హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈరోజు వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ని మీ ముందుకు తీసుకొచ్చున్నాను చెప్పొచ్చు. అది వచ్చేసి హెచ్పిఆర్ మరియు హెచ్ఎఫ్ఆర్ గురించి చాలా మంది డౌట్స్ అడగడం జరిగింది. ఆ డౌట్స్ అన్ని పటాపంచలు అయ్యే విధంగా ఈ వీడియో ఉంటుందని చెప్పొచ్చు. అసలు హెచ్పిఆర్ అంటే ఏంటి, అట్ ద సేమ్ టైం హెచ్ఎఫ్ఆర్ అంటే ఏంటి అన్నది ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో క్లియర్గా చెప్పడం జరిగింది. మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్తాను, ప్రతి ఒక్కరూ శ్రద్ధగా వినండి. అలాగే ఈ వీడియోను ఎండ్ వరకు చూడండి. ముఖ్యంగా ఈ ప్రతి ఒక్క ఫార్మసిస్టు చూడాల్సినటువంటి వీడియో అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి ఫార్మసిస్టు ఈ వెబ్సైట్లోకి, అంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆయుష్మాన్ భారత్ వెబ్సైట్ అని చెప్పొచ్చు, ఆ వెబ్సైట్లోకి వెళ్ళి పూర్తిగా మన డీటెయిల్స్ అన్ని ఖచ్చితంగా ఎంటర్ చేయాలి. ఎందుకంటే ఇది వచ్చేసి మన స్టేట్ పీసీఐలో మన డీటెయిల్స్ ఉండడమే కాకుండా దీన్ని సెంట్రల్ గవర్నమెంట్కు, ముఖ్యంగా ఆయుష్మాన్ భారత్కు లింక్ చేయడం జరుగుతుంది. ఆ ఉద్దేశంతోనే ఈ వెబ్సైట్ను తీసుకురావడం జరుగుతుంది. సో ఇందులో భాగంగా చాలా మందికి డౌట్సే ఉన్నాయి. ఆ డౌట్స్ అన్ని ఫటాపంచలు అయ్యే విధంగా ఈ వీడియో ఉంటుందని చెప్పొచ్చు. సో ఈ వీడియోను ఎండ్ వరకు చూడండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్రతి ఒక్కరికి ఉపయోగపడేది కాబట్టి మన ఫార్మసిస్టులందరికీ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరి ఇక లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో చూడండి ఫ్రెండ్స్, మీరు ఇక్కడ గమనించినట్లయితే మొదటిగా హెచ్పిఆర్ అంటే ఏంటి? సో చాలా మందికి డౌటే వస్తుంది, అసలు ఈ హెచ్పిఆర్ ఫుల్ అబ్రివేషన్ ఏంది అన్న విషయం చూసుకున్నట్లయితే హెల్త్ కేర్ ప్రొఫెషనల్ రిజిస్ట్రేషన్ అని చెప్పొచ్చు. హెల్త్ కేర్ ప్రొఫెషనల్ రిజిస్ట్రేషన్ అని క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఇది వచ్చేసి ఓన్లీ ఫార్మసిస్ట్ మాత్రమే చేయాల్సినటువంటి పని కింద మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఉంది హెచ్ఎఫ్ఆర్. ఇది ఒక్క ఫార్మసిస్టే కాకుండా ప్రొపరేటర్ కూడా, అంటే మనం షాపులకు రెంట్కి ఇచ్చింటాం కదా, ఆ ప్రొపరేటర్ కూడా, అంటే ఓనర్స్ కూడా ఇది తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. వాళ్ళ డీటెయిల్స్ కూడా అక్కడ ఎంటర్ చేయాలి. సో దీన్ని బట్టే అర్థమవుతుంది. అసలు హెచ్ఎఫ్ఆర్ అంటే ఏంటి అన్న విషయం చూసుకున్నట్లయితే హెల్త్ ఫెసిలిటీ రిజిస్ట్రేషన్ అని చెప్పొచ్చు. సో ఈ విధంగా ఈ రెండింటిని, హెచ్ఎఫ్ఆర్కి ఒక సపరేట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది, ఆ రిజిస్ట్రేషన్ ఐడి కూడా ఉంటుంది. అట్ ద సేమ్ టైం హెచ్పిఆర్కి సంబంధించి రిజిస్ట్రేషన్ ఉంటుంది, దానికి సంబంధించినటువంటి ఐడి కూడా ఉంటుంది. ఇది తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి అంశం కింద మనం చెప్పొచ్చు. ఎవరైతే ఫార్మసిస్టులు ఉంటారో వాళ్ళు అందరూ కూడా ఈ హెచ్ఎఫ్ఆర్ మరియు హెచ్పిఆర్ తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా మనము ఏ షాప్కు రెంట్కి ఇవ్వకపోతే హెచ్ఎఫ్ఆర్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ హెచ్పిఆర్ చేసుకుంటే సరిపోతుంది. బట్ ఎవరైతే ఫార్మసిస్టులు రెంట్కి ఇచ్చింటారో అట్ ద సేమ్ టైం వాళ్ళే ఓన్గా మరికొంతమంది పెట్టుకుని ఉంటారో వాళ్ళు తప్పనిసరిగా ఈ రెండు చేయాలి. అటు హెచ్ఎఫ్ఆర్ చేయాలి, అట్ ద సేమ్ టైం హెచ్పిఆర్ చేయాలి. ఈ రెండు కూడా రిజిస్ట్రేషన్ అవ్వాలి. ఆ రిజిస్ట్రేషన్ మన ఏడీఏ చేత, అట్ ద సేమ్ టైం డ్రగ్ ఇన్స్పెక్టర్ గారి చేత అప్రూవల్ కూడా అవ్వాలి. ఇది ప్రతి ఒక్కరూ గమనించాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే ముందుగా దీనికి సంబంధించి ఎక్కువ మంది అడుగుతున్నటువంటి ప్రశ్న వచ్చేసి దీన్ని మొబైల్లో చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. సో మొబైల్లో మీరు చేయలేరు, ఒకవేళ చేసినా మీకు చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ డెస్క్టాప్లోనే చేయడానికి ప్రయత్నం చేయండి, అంటే ల్యాప్టాప్లోనో కంప్యూటర్లోనో చేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే అన్ని ఆప్షన్స్ మొబైల్లో దొరకవు. బట్ ఎప్పుడైతే మీరు డెస్క్టాప్లో కానీ లేదంటే ల్యాప్టాప్లో కానీ చేశారంటే మీకు ప్రతి ఆప్షన్ మీకు అందుబాటులో ఉంటుందని చెప్పొచ్చు. అవి ఎలా చేయాలి అని చెప్పి ఆల్రెడీ నేను వీడియో చేశాను. ఆ వీడియో తాలూకు లింక్ను కూడా నేను ఈ వీడియో చివరిలో మీకు అందిస్తాను. అక్కడికి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు ఏ విధంగా చేయాలి. అసలు మొబైల్ నెంబర్ అలాగే ఆధార్ కార్డును యూజ్ చేసి ఏ విధంగా మనం ఓటీపీని జనరేట్ చేసి మనం లాగిన్ అవ్వాలని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది. ఒకవేళ మీకు డౌట్ ఉంటే ఆ వీడియోని చూసి మీరు ఇక్కడికి వచ్చారంటే కంటిన్యూటీ అనేది కరెక్ట్గా ఉంటుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి డౌట్ వస్తూ ఉంటుంది, మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వాలా లేదంటే ఆధార్తో లాగిన్ అవ్వాలా? ఫస్ట్ మొబైల్ నెంబర్తో చేయండి, ఈజీగా ఉంటుంది. బట్ రెండింటితో కూడా చేసుకోవచ్చు. లాగిన్ అయితే పక్కా ఏ ఒక్కటి ఉన్నా కూడా మనం లాగిన్ అయిపోవచ్చు. ఇందులో భాగంగా మీరు చూసుకున్నట్లయితే మొబైల్ నెంబర్తో చేశారంటే మీకు ఈజీగా ఉంటుంది, ఆధార్ నెంబర్తో కొంచెం డిఫికల్టీగా ఉంటుందని చెప్పొచ్చు. బట్ రెండు సేమ్, దీనికి ఓటీపీ వస్తుంది, దానికి కూడా ఓటీపీ వస్తుంది. కాబట్టి ప్రొసీజర్ ఇస్ సేమ్. బట్ ద వే ఆఫ్ లాగిన్ వచ్చేలోపు మీరు మొబైల్తో చేస్తున్నారా లేదంటే ఆధార్తో చేస్తున్నారా అన్నది ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే మరికొంతమంది లింక్ మాకు రాలేదు అయినా కూడా మేము చేసుకోవాలని అడుగుతున్నారు. మరికొంతమంది లింక్ వచ్చింది ఎలా చేయాలో తెలియదు అని అడుగుతున్నారు. సో మీకు పీసీఐ నుంచి లింక్ వచ్చినా రాకపోయినా కూడా మీరు చేయాల్సినటువంటి అంశం కింద మనం చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు, ఈవెన్ పీసీఐ వాళ్ళు మనకు లింక్ పంపించడం మర్చిపోవడమో లేదంటే వాళ్ళకి సంబంధించినటువంటి డేటాలో మీ మొబైల్ నెంబర్ లేకపోవడం వల్ల కూడా ఒక్కొక్కసారి లింక్ వచ్చిండకపోవచ్చు. కానీ లింక్ వచ్చినా రాకపోయినా ప్రతి ఒక్కరు మాత్రం తప్పనిసరిగా ఈ రిజిస్ట్రేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనం గమనించినట్లయితే రోల్స్ మనం ఎంటర్ చేయాలి. లాగిన్ అయిన వెంటనే ఫస్ట్ మీరు చేయాల్సింది రోల్స్. ఏ రోల్ కోసం మీరు ఈ రిజిస్ట్రేషన్ అనేది చేస్తున్నారు అన్నది ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. అంటే రెండు రకాల రోల్స్ మనము గమనించవచ్చు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే హెచ్పిఆర్ మరియు హెచ్ఎఫ్ఆర్ ఈ రెండింటిని మనం చూసుకున్నాం కదా. హెచ్పిఆర్ చేయాలనుకుంటే ఓన్లీ ఫార్మసిస్ట్ మాత్రమే చేయాలి. ఆ హెచ్పిఆర్ అనేది హెల్త్ కేర్ ప్రొఫెషనల్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. దాని మీద మనం క్లిక్ చేయాలి. ఒకవేళ మీరు ప్రొపరేటర్ అయితే
హెచ్ఎఫ్ఆర్ చేయాల్సి ఉంటుంది. ఆ హెచ్ఎఫ్ఆర్ లో హెల్త్ కేర్ ఫెసిలిటీ రిజిస్ట్రేషన్ అని చెప్పడం జరుగుతుంది. మరి కొంతమంది చాలా మంది డౌట్స్ వ్యక్తం చేస్తున్నారు. అది వచ్చేసి మాకు రెన్యువల్ లేదు, అయినా కూడా మేము ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చా? అది హెచ్పిఆర్ కావచ్చు, హెచ్ఎఫ్ఆర్ కావచ్చు. మీ రిజిస్ట్రేషన్ లేకపోయినా, PCI రిజిస్ట్రేషన్ మీకు అప్డేట్లో లేకపోయినా కూడా మీరు దీన్ని చేసుకోవచ్చు. మీకు ఎంతవరకు అయితే అప్డేట్ ఉందో ఆ డాక్యుమెంట్ మాత్రమే మీరు ప్రొడ్యూస్ చేసి చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ మీకు రిజిస్ట్రేషన్ అనేది లేకపోయినా, అప్డేట్లో లేకపోయినా కూడా మీరు తప్పనిసరిగా దీన్ని చేసుకోవాల్సి ఉంటుంది. సో PCI లేదు అన్న నెపంతో దీన్ని మనం స్కిప్ చేయడానికి వీల్లేదు. PCI లేకపోయినా మీకు ఎంతవరకు అయితే వ్యాలిడిటీ ఉందో అంతే చేసినా అభ్యంతరం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని గమనించాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే అండ్ ఇంకొక ఆప్షన్ మనం గమనించినట్లయితే ఏం అప్లోడ్ చేయాలి, ముఖ్యంగా ఏ డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి అనే విషయం చూసుకున్నట్లయితే PCI రెన్యువల్ డాక్యుమెంట్ మాత్రమే మీరు అప్డేట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు క్లియర్ గా లేటెస్ట్ వ్యాలిడిటీ అడుగుతున్నారు కాబట్టి రెన్యువల్ మాత్రమే అప్లోడ్ చేయాలి. ఒకవేళ మీకు రెన్యువల్ లేకపోతే ఎంతవరకు రెన్యువల్ ఉందో ఆ రెన్యువల్ డాక్యుమెంట్ నే మీరు అప్లోడ్ చేయాలి. ఒకవేళ రెన్యువల్ సర్టిఫికేట్ పాతది ఉన్నా కూడా దాన్ని మీరు అప్లోడ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం కొంతమందికి పాస్బుక్ ఉంటుంది పాత వాళ్ళకి, సో ఆ పాస్బుక్ కూడా మీరు ఆ పాస్బుక్ ని పెట్టి మీరు అప్లోడ్ చేయొచ్చు. ఈ రెండు లేకపోతే మీ PCI ఒరిజినల్ PCI ఏదైతే ఉంటుందో అంటే ఎల్లో కలర్ PCI సర్టిఫికేట్, RP సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అదే మీరు అప్లోడ్ చేసి అక్కడ పర్మనెంట్ అనే ఆప్షన్ మీరు చూస్ చేసుకొని ఈ డాక్యుమెంట్ అప్లోడ్ చేసినట్లయితే ఓకే అయిపోతుంది. సో ఈ విధంగా చాలా మంది దీని మీద డౌట్ ఉంటుంది. సో ఏది అప్లోడ్ చేయాలి, ఒకవేళ రెన్యువల్ లేకపోతే ఏం అప్లోడ్ చేయాలి, అసలు రెన్యువల్ సర్టిఫికేటే లేకపోతే ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ అయితే ఏం అప్లోడ్ చేయాలి అన్న డౌట్ చాలా మందికి ఉంటుంది. సో అందులో భాగంగానే పర్మనెంట్ సెలెక్ట్ చేసుకుని మీ PCI ఎల్లో కలర్ PCI సర్టిఫికేట్ మాత్రమే మీరు అక్కడ అప్లోడ్ చేయొచ్చు. అది కూడా వ్యాలిడిటీ కిందకి వస్తుందని చెప్పొచ్చు. ఆ తర్వాత మనం గమనించినట్లయితే HFR కంప్లీట్ అవ్వకపోయినా మనం HPR చేసుకోవచ్చా అని మరికొంతమంది డౌట్స్ అడగడం జరుగుతుంది. సో యాక్చువల్గా ప్రాసెస్ ప్రకారం అయితే ఫస్ట్ HFR చేయాలి, ఆ తర్వాత HPR చేయాలి. అండ్ మరికొంతమందికి అసలు ఎక్కడ సర్టిఫికేట్ రెంట్కి ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు డైరెక్ట్ HPR చేసుకోవచ్చు. ఇది ఆల్రెడీ మనము చర్చించుకున్నటువంటి అంశం కింద మనం చెప్పుకోవచ్చు. బట్ ఒకవేళ మీకు HFR అనేది కంప్లీట్ కాకపోయినా మీరు మళ్ళీ లాగిన్ అయిపోయి రోల్ దగ్గర HPR సెలెక్ట్ చేసుకొని మళ్ళీ మీ ప్రాసెస్ ను కంటిన్యూ చేసుకోవచ్చు. ఎందుకంటే HFR అనేది మనం అప్లై చేసిన తర్వాత మళ్ళీ అటు డ్రగ్ ఇన్స్పెక్టర్ గారు కానీ ADC గారు కానీ దాన్ని అప్రూవ్ చేయాలి. అన్ని కరెక్ట్ గా ఉంటేనే వాళ్ళు అప్రూవ్ చేస్తారు. సో ఈ ప్రాసెస్ జరగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి అంతవరకు మనం వెయిట్ చేయకుండా HPR కూడా స్టార్ట్ చేసి మనము HPR కంప్లీట్ చేసుకోవచ్చు. సో అది ఇంకా అప్రూవ్డ్ కాలేదు కాబట్టి ఇది మనము చేయొచ్చా చేయకూడదా అనే డౌట్ మీకు ఉండొచ్చు. సో నిరభ్యంతరంగా మీరు HFR కంప్లీట్ కాకపోయినా అప్రూవ్డ్ కాకపోయినా మీరు ఈ HPR అనేది కంటిన్యూ చేసి దాన్ని కంప్లీట్ చేయొచ్చు. సో ఇవి రీసెంట్ గా లాస్ట్ పెట్టిన వీడియోలో ఎక్కువ మంది అడిగినటువంటి ప్రశ్నకు గాను సమాధానం అని చెప్పొచ్చు. ఇంకా ఈ రిజిస్ట్రేషన్ అండ్ రెన్యువల్స్ టైంలో మీరు ఇంకా ఏదైనా ప్రాబ్లమ్ ను ఫేస్ చేస్తున్నట్లయితే డైరెక్ట్ కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి, వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అట్ ద సేమ్ టైం ఇంకా అర్జెంట్ గా మీరే నాతో చేయించుకోవాలంటే అతి తక్కువ ఖర్చుతో నేనే మీకు చేస్తాను. కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేయండి. అదెలా అంటే మీ మొబైల్లో ఉన్న ప్లే స్టోర్కి వెళ్ళండి, అక్కడ కాల్ మీ ఫోర్ అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని సోర్స్ బాక్స్ లోకి వెళ్ళి రాధాకృష్ణ 1481@CM4 అని మీరు టైప్ చేసినట్లయితే డైరెక్ట్ గా మీరు నాకు కాల్ చేసే ఆప్షన్ మీకు దొరుకుతుంది. చిన్న డౌట్ ఉంటే కమెంట్ రూపాయన అడగండి. ఖచ్చితంగా నా గైడెన్స్ తాలూకు లెంతీ క్వశ్చన్స్ అయితేనే మీరు కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేయండి. ఎందుకంటే మీ టైంని అలాగే మీ మనీని వేస్ట్ చేసుకోవద్దు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. చూసారు ఫ్రెండ్స్, ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయడం మాత్రం మర్చిపోదు, ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఇలాంటి మరెన్నో వీడియోలు మరెన్నో టాపిక్లు ముఖ్యంగా మన ఫార్మసీ గైడెన్స్ అంతా కూడా నేను మీ ముందుకు తీసుకొస్తాను. సో ప్రతి ఒక్కరూ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చూసారు ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.